నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతోటి వేదికలు పంచుకోవద్దు అని. అయితే ఇటీవల గుంటూరు నగరంలో జరిగినటువంటి మాజీ మంత్రి దివంగత నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా పక్కనే కూర్చొని మాట్లాడుకుండటం ఏదైతే ఉందో ఆ అంశం, ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. అంటే అంబటి రాంబాబు గారితో మీరు ఏ విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు వేదిక పంచుకుంటారో అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే బోండా ఉమామహేశ్వరరావు గారికి టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆయన ఒక వివరణ ఇచ్చారు. తానేమీ వైసీపీ సభకు వెళ్ళలేదన్నారు. తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాపు ఉద్యమ నేత సంస్కరణ సభకు మాత్రమే తాను హాజరయ్యానని చెప్పారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు వచ్చి తన పలకరిస్తే మర్యాదపూర్వకంగానే తాను తిరిగి పలకరించారే తప్ప పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేటువంటి పని తానేది చేయలేదనేది బోండా ఉమామహేశ్వరరావు గారి వాదన. అయితే మరొక అంశం కూడా ఆయన లేవనెత్తారు. వైసీపీ నేత మరి ఎవరైతే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వారు కూడా వెళ్ళారు కదా అనేటువంటి అంశాన్ని కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రస్తావించినట్టు తెలిసింది ఆ షోకాజ్ నోటీస్కి వివరణ ఇచ్చేటువంటి క్రమంలో. అయితే తాను పార్టీకి ఇబ్బందులు కలిగించేటువంటి పనులు చేయలేదన్నారు బోండాను టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఒక ట్వీట్ ఆయన చేసినటువంటి పరిస్థితి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారితో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు, తారకరత్న గారు చనిపోయినప్పుడు వారిద్దరూ పలకరించుకొని పరామర్శించుకొని మాట్లాడుకున్నటువంటి అంశాలకు సంబంధించి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. మీరు కలిస్తే లేనిది మేము కలిస్తే వచ్చింది అనేటువంటి రీతిలో. మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలకైతే ఇక నుంచి ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని చెప్పేసి. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఎమ్మెల్యేలపై ఆంక్షలు. రైట్గా డిబేట్లో మనతో జాయిన్ అవుతూ ఉన్నారు సింగళూరు వెంకటేష్ గారు, సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కాలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేడా విజయశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడా విజయశేఖర రెడ్డి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా జూమ్కాలో జాయిన్ అయ్యారు. కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు కూడా మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందు వారితోటి మనం డిబేట్ ప్రారంభిద్దాం. సింగళూరు గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒక్క నిమిషం అండి, మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీతో పాటు వేదిక పంచుకొని మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడినందుకు బోండా ఉమామహేశ్వరరావు గారి మీద టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఆయన టార్గెట్ చేసింది, ట్రోల్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు అంబటి రాంబాబు గారు? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఇవాళ ఏమి సమస్యలు లేవా? యువతకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, నిరుద్యోగ వృత్తి లేదు, వర్షాలు లేక పొలాలు బీళ్ళు అయిపోతున్నాయి. కానీ బోండా ఉమా, అంబటి రాంబాబు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు? ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య, చంద్రబాబుకు పెద్ద సమస్య. దీని మీద ఒక త్రిసభ్య కమిటీ వీరుంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితోనూ అమిత్ షాతో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తారా? నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడో పెళ్లిలోనో, దినంలోనో, శుభకార్యంలోనో, అశుభకార్యంలోనో పక్కన కూర్చొని మాట్లాడితే అది పెద్ద నేరమా? నాకు అర్థం కాల. చెప్పండి, మీరు చెప్పండి, చూసేవాళ్ళు చెప్పానండి. ఇది నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనే మాట్లాడచ్చా మరి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సాయిరెడ్డి గారితో కూర్చొని మాట్లాడాడు. మన ఎన్టీ రామారావు గారు మనవడు చనిపోయిన రోజున, అవును, తారకరత్న గారు చనిపోతే అక్కడ మాట్లాడుకోవచ్చా వాళ్ళు? ఏమండి, మరి లోకేష్ మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకోవచ్చా? అంటే బోండా ఉమ్మ నేను మాట్లాడుకోకూడదా? కాపులు ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదా? ఏం పోయే కాలం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఏ సమస్యలు లేవు రాష్ట్రంలో? ఇదే సమస్యలా? ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు?
లేకపోతే బోండా ఉమ మీద కక్ష పెట్టాడా, లేకపోతే నా మీద కక్ష పెట్టాడా చెప్పని ఏదో ఒకటి. అంతేగాని ఇద్దరు కలిసి కూర్చోకూడదు, వేదికలు పంచుకోకూడదు. ఏంది ఇది నాకు అర్థం కాల. అర్థం పర్థం లేని వ్యవహారాలు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్, ఇదే ఆ సమస్యలు. ఒక విషాద సంఘటనని పంచుకోవడానికి నలుగురు తెలిసిన వాళ్ళు కలుసుకుంటారు. దానికి ఏమిటంతా నాకు అర్థం కాల. నేను ఒక మాట కూడా చెబుతున్నా, మన బోండా ఉమ మాట్లాడినటువంటి మాటల మీద మీకేదైనా అభ్యంతరం ఉంటే అది మీరు తెలుసుకోండి. ఓకే, అంతేగాని వేదికలు పంచుకోమాకండి. ఆ వేదిక మీద ఏం మాట్లాడాడో అది ఏమన్నా గుచ్చుకుందేమో చంద్రబాబు నాయుడు గారికి. కాపుల ఉద్యమం వల్లనే మనం ఓడిపోయామని ఆయన చెప్పాడు. కాపులు అప్పుడు ముద్రగడ పద్మనాభని పిలిచి మాట్లాడమంటే మాట్లాడన్నారని చెప్పారు. వాటి మీద అయితే వాళ్ళు తెలుసుకోమనండి. అంతేగాని అంబటి రాంబాబు బోండా పక్క పక్కన కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఏంది అర్థం పర్థం ఉండాలి దేనికైనా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు, భారతదేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడికి ఇదేం ఆలోచనలండి నాకు అర్థం కాల. ఇలాంటి సంకుచితమైన ఆలోచనలు తీసుకొస్తుంటే ఏం చెప్పాలి. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బాధపడకుండా ఉంటానంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంబటి రాంబాబు గారు కూటమిలో కుంపట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, కాపులకు ప్రాధాన్యత తగ్గిందనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకుని వెళ్తూ జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కాపు నాయకుల్ని, టీడీపీలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలని అంబటి రాంబాబు గారు కొన్ని సమావేశాల పేరుతోటి వాళ్ళని కలిసి వారిని వైకాపాలోకి తీసుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తారని మీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, తెలుగుదేశంలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు నేను రమ్మంటే వచ్చేస్తారా చెప్పండి. జనసేనలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, తెలుగుదేశంలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు రమ్మంటే వచ్చేస్తారా? ఏముంది అంబటి రాంబాబు దగ్గర? ఏముందండి, అధికారం ఏమైనా ఉందా? మీరు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని వెళ్ళి వారికి పదవులు, వారికి అవకాశాలు ఇస్తామనేటువంటిది మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారని మీ మీద ప్రచారం జరుగుతుంది సార్. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏముందండి? పవర్ ఉందా? లేకపోతే ఎంపీ ఇస్తాడా, ఎమ్మెల్యే ఇస్తాడా చెప్పండి. అంటే వాళ్ళకి భయం వేస్తుంది. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భయం వేస్తుందనే అర్థం దీన్ని మీరు చెప్పేదాని ప్రకారం. ఇట్లాంటి కుచితమైన రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేయటం నాకు నా వంట ఇంట లేదు. ఏదంటే డైరెక్ట్ అంతే తప్ప ఎవరు గోకి వాడిని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి నాకేంటి. అక్కడ ముద్రగడ పద్మనాభం గారి ఒక సంతాప సభ కాపు జేఏసీ నాయకులు ఏర్పాటు చేశారు. దానికి నన్ను పిలిచారు, బోండా ఓం పిలిచారు, రోషిని పిలిచారు. అదే విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి గాది వెంకటేశ్వరరావు పిలిచారు. ఇంతకుముందు మాజీ మంత్రి గారైనటువంటి అరుణ్ గారిని పిలిచారు, ఈశ్వరరావు గారిని పిలిచారు, మాజీ ఎమ్మెల్యే గారు ఈశ్వరరావు గారు, అందరూ వచ్చారు. ఏంటిది? బోండా ఉమాకి మీకేదన్నా తేడాలు ఉంటే తేల్చుకోండి మీ పార్టీలో. ముద్రగడ పద్మనాభం గారి భుజం మీద, నా భుజం చచ్చిపోయిన ముద్రగడ పద్మనాభం గారి భుజం మీద, బతికున్న నా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే ఎట్టాగండి నాకు అర్థం కాలేదు. అంటే అంబటి రాంబాబు గారు మీరే బోండా ఉమామహేశ్వరరావు గారితో ఏదో మాట్లాడి అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, మీరు మాట్లాడి ఆయన రెచ్చగొట్టి వారితో మాట్లాడించారు అనేటువంటిది కూడా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. శ్రీరామచంద్ర, బోండా ఉమ ఏమన్నా చిన్నపిల్లడా? నేను మాట్లాడిన ఏంటి చెప్పనా మీకు? ఎవరికి చెప్పనంటే చెప్తా. ప్లీజ్ చెప్పండి సార్, అందరూ వింటున్నారు లైవ్ లో. ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా అని అడిగా. అంతేనా? అంతే. రాజకీయాలు మాట్లాడలేదు సార్ మీరు ఆయనతోటి? రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి? ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని కూల్చేయడానికి చేసిన కుట్రయమండి. నవ్వుతారు ఎవరన్నా? నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమనుకోమాకండి, బుర్ర పోయింది, టెన్షన్ లో పడ్డాడు, మళ్ళా పవర్ పోతుందని భయంలో పడ్డాడు. అందువల్ల ఇలాంటి పిచ్చి ఆలోచన. ఏందండి ఇది? బోండా ఉమా నేను పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం. నీ ఆరోగ్యం బాగుందా, నీ పిల్లలు బాగున్నారా, ఏంటి వ్యవహారం అని మాట్లాడుకున్నాం. దానికి పెద్ద గందరగోళం చేసేసి ఏదేదో చేస్తుంటే నవ్వాలి అడవాలి అంత పెద్ద హాస్యాస్పదమైన వ్యవహారం ఇదంతా కూడా. రాష్ట్రం ఏ సమస్య లేనట్టు బోండా ఉమా, అంబటి రాంబాబు ఏం మాట్లాడుకున్నారు? అంటే మీరు విజయవాడ వేదికగా మీరు అందరూ కలిసి కాపునాడుని ఏర్పాటు చేసి జనాన్ని గ్యాదర్ చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయాలి, కాపు కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడు గారి కాపులు దూరం అవుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ని గ్రౌండ్లో పంపించాలి, దాని ద్వారా జగన్ గారికి లబ్ధి చేకూర్చాలి అనేటువంటి రకరకాల ప్రయత్నాలు మీరు, తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, జక్కంపూడి రాజా గారు, మీరు అందరూ కలిసి కొన్ని నెలల నుంచి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని దీనిలో లాగమాకండి. నేను ఎందుకు లాగమాకమని చెబుతున్నానంటే దానికి స్పష్టమైనటువంటి విషయం చెప్తున్నా. నిన్న జనసేన వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది జనసేన కార్యకర్తలు వచ్చారు. ఎక్కడికి? ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకి.
జనసేన నాయకులు ఇచ్చారు. ఉమ్, కానీ ఏ మాట కామాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లాగా మాట్లాడలా. ఉమ్, వీధికి పంచుకోమాకండి, మీరు వెళ్ళమాకండి అని చెప్పలా, సైలెంట్ కూరుకున్నాడు. అది పెద్ద మనిషి తరహా అంటే. ఉమ్, ఎందుకు ఈయనకి వయసు వచ్చింది కానీ పెద్ద మనిషి తరహా పోతుంది. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. మేమేదో కుట్రలు చేస్తున్నాము, కుతంత్రం చేస్తున్నాము, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని వీళ్ళని కాపులందరూ లాగేస్తున్నాం అంటే లాగేసేంత వీక్ గా కాపులు అక్కడ ఉన్నారని అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఉమ్, అంటే దీన్ని బట్టి మనం ఎవరైతే బోండా ఉమా చెప్పాడో అది నిజం. కాపుల్లో ఒక అలజడి ప్రారంభమైంది. ఉమ్, కాపులకి సరైన న్యాయం జరగట్లేదనే భావన ఉంది. ఉమ్. కాపులకి కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించలేదనే కోపం ఉంది. కాపులకు పని జరగట్లేదనే కోపం ఉంది. ఇదంతా కాపుల్లో ఉందన్నమాట. ఉమ్. ఉంది కాబట్టి చంద్రబాబు భయపడతాడు అంతే. సార్ చివరగా ఒక అంశం, మీరు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ట్వీట్ చేశారు. మీరు బోండా ఉమ్మ గారు కలిసిన ఫోటో ట్వీట్ చేశారు. సో అంటే ఏంటి సార్ మీ అర్థం, దాని యొక్క అర్థం ఏంటి? ఆ ట్వీట్ యొక్క అర్థం? ఈ ట్వీట్ యొక్క అర్థం ఒకటే. ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే విషాదం పంచుకోవటానికి మేము పక్కన కూర్చున్నాం అనుకోండి. ఉమ్, అలాగే తారకరత్న చనిపోతే సాయి రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నారు. ఓకే. లేదా ఉమ్. అది రైటు ఇది తప్ప అని అడుగుతున్నా నేను. అది రైట్ అయితే ఇది రైటు, అది తప్పు అయితే ఇది తప్పు అనేది మీ అర్థం, మీ ఉద్దేశం? 100% రెండు రైటే. ఓకే. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, విషాద సమయంలో తెలిసిన వాళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, బాధపడతారు, జరుగుద్ది. ఇది ఏమన్నా కొత్త, ఇదేమన్నా హిందూ సాంప్రదాయంలో గానీ భారత సాంప్రదాయంలో కొత్త ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. ఎందుకు వచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడు? అంటే తన సహచరుడు వాళ్ళందరూ కలిసి మొదటి నుంచి కలిసి అసెంబ్లీలో మొదట ఒక పార్టీలో ఉన్నారు, తర్వాత ప్రత్యర్థులుగా ఉన్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు అది కనీస ధర్మం కాబట్టి వచ్చారు ఆయన. ఇది కాదా ధర్మం? ఇది కాదా ధర్మం అంట. బుల్లిశెట్టి సీన్ ఎందుకు వచ్చాడండి ఎమ్మెల్యే ఆయన? ఎక్కడికి ముద్దగడ పద్మనాభం గారి భౌతిక కాయానికి ఎందుకు వచ్చాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు? తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే. అలాగే మరి జ్యోతుల నెహ్రూ గారు ఎందుకు వచ్చారు? ఏందండి ఇది పిచ్చి? కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాల. దానికి ఒక 3 సభ్య కమిటీ, దాని మీద బోండా ఉమ్మని పిలవటం. బోండా ఉమ్మకి మీకేమైనా తేడాలు ఉంటే చూసుకోండి. అదేదో ముద్దగడ పద్మనాభం గారు సంతాప సభ మీద పెట్టి 3 సభ్య కమిటీ పిచ్చెక్కింది నాకు అర్థం కాలేదు. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతోటి డిబేట్లో ఉన్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడదాం. కొండా రాజీవ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది కొండా రాజీవ్ గాంధీ గారు? వైకాపా టీడీపీ నేతల కలయికకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపా నేతలతోటి వేదికని పంచుకోవద్దు అని. సో ఈ అంశం ఎలా చూస్తారు సార్ మీరు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక సీనియర్ నేతగా? సార్, ముందుగా మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. నేనైతే అంటే నాకన్నా ముందు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు ఈ అంశం మీద స్పందించారు కాబట్టి నేనైతే ఈ అంశాన్ని కేవలం ఒక పొలిటికల్ డైవర్షన్ లో మాత్రమే చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మాటలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన సంక్షోభాల్లో కూడా అవకాశాలు ఎత్తుక్కుంటానని చెప్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిన్న కాక మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జంజీ క్రియేట్ చేసినటువంటి ఒక ఉద్యమాన్ని కానీ, ఆ ఉద్యమ ఫలితాన్ని కానీ చూసిన తర్వాత వారు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వస్తామని కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో డిఎస్సి అనేటువంటి ఒక కుంభకోణం జరిగిందని, ఇక నిరుద్యోగ యువతకు కానీ విద్యార్థులకు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద యువత అంతా కూడా నోరు విప్పుతున్నారు, అడుగుతారు. రేపు ఉదయం ఉద్యమం జరగబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా రేపు మేము పిలుపునిచ్చాం. సో ఇటువంటి సందర్భంలో తన కొడుకును ప్రొటెక్ట్ చేసుకోవడానికో, తన ప్రభుత్వం మీద వస్తున్నటువంటి చెడ్డ పేరుని మసకబారిని, లేదంటే ఏదైతే వాళ్ళ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతని పక్కదో పట్టించడానికి జనరల్ గా ఏమిటంటే కాపు సామాజిక వర్గం అనేది అధిక సంఖ్యలో ఉంటది కాబట్టి ఆ కాపుల వైపు తిప్పి ఏదో ఒక డైవర్షన్ లో భాగంగా ఏదో చెయ్యాలి కాబట్టి ఈ యొక్క అంశాన్ని బయటికి తెచ్చారని చెప్పి నేనైతే భావిస్తున్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇందాక రాంబాబు గారు చెప్పారు, ఎవరెళ్ళరండి, కష్టమైనా సుఖమైనా నష్టమైనా శుభమైనా అశుభమైనా రాజకీయ నాయకులు అందరికీ కూడా ఉంటాయి, మీడియా వాళ్ళకి ఉంటాయి, పోలీసు వాళ్ళకి ఉంటాయి, ఏ వృత్తిలో వాళ్ళకైనా ఉంటాయి. జరిగినప్పుడు వెళ్తారు, మాట్లాడతారు, పరామర్శిస్తారు, వస్తారు. అంత మాత్రాన అది
తప్పు నేరం పాపం ఘోరం ఏం కాదు. అది కనీసం ఇంగిత జ్ఞానం. మీకు వాళ్ళిద్దరు కలిపి ఒకే రాజకీయ వేదిక లేదంటే ఇంకోట అంటే రాజకీయాలు మాట్లాడుకుంటే అది వేరు. అంతే తప్పితే ఇప్పుడు బొండా ఉమ్మ గారిని పొమ్మని లేక పొగబెట్టే కార్యక్రమం జరుగుతుందేమో వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, జరుగుతుందా? మాకేం సంబంధం లేదు. బొండా ఉమ్మ గారిని ఉంచుకున్నా పంపించేసుకున్నా వాళ్ళ ఇష్టం, మాకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమో లేదా రాజకీయంగా కాపులు మరోసారి వాడుకోవడంలో భాగంగా పొలిటికల్ డైవర్షన్ గానే నేనైతే దీన్ని చూస్తాను. కాబట్టి ఈ అంశం మీద ఎంతకన్నా ఎక్కువ స్పందించాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా నాకు లేదు. ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ నాకన్నా ముందు మాట్లాడిన రాంబాబు గారు అన్ని విషయాలు కూలంకషంగా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంతకు మించి ఈ విషయంలో మాట్లాడటానికి ఏవైతే ఉందని నేనైతే అనుకోవట్లే. కొండా రాజీవ్ గాంధీ గారు, అంబటి రాంబాబు గారి లాంటి వైకాపా నేతలు కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలని, అసంతృప్తితో ఉన్న వాళ్ళని, జనసేనలో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసి వారితో మాట్లాడి వైకాపా వైపు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అని, దాని ఫలితమే ఉమామహేశ్వర బోండా ఉమా గారు లాంటి నాయకులు బహిరంగంగా స్టేట్మెంట్లు కొన్ని పాస్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో వంగవీటి రాధా గారు వైకాపా నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాపుల్లో బలమైన నేత లేడు కాబట్టి బోండా ఉమామహేశ్వరరావు గారికి ఉన్న అసంతృప్తిని వైకాపా క్యాచ్ చేసుకొని తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం తెర వెనుక జరుగుతుందనేటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మేము ఆన్లైన్ మాట మేము ప్రకటించలేనటువంటి విషయాన్నో మీరు సమాధానం చెప్పండి, మీ ఇది చెప్పండి అంటున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మనం మీడియాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చూపించాడు ఆయన. ఈ రాష్ట్రంలో 29 మంది పిల్లలు చచ్చిపోయారు. నిన్న ఆశ్రమ పాఠశాలలో, అనకాపల్లి పాఠశాలలో ఫుడ్ తిని పిల్లలు హాస్పిటల్ పాలైపోతున్నారు సార్. నిరుద్యోగ వృత్తి లేదు సార్. కనీసం ఇస్తా ఉన్నటువంటి ఫీజు రిమర్షన్ బకాయిలు రాలేదండి. ఆరోగ్యశ్రీ బకాయిలు రాలేదు సార్. వసతి దీవెన బకాయిలు రాలేదు సార్. ఓ పక్క డిఎస్సి కుంభకోణం జరిగింది సార్. ఇవి కాదు సార్ మనం మాట్లాడుకోవాలి. ఇవి మాట్లాడకుండా ఈ రకమైనటువంటి చర్చ ఎవరు తెచ్చారు, దీనికి కారణం ఎవరు, దీని రూపకర్త ఎవరు? మళ్ళీ అగైన్ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నా, మాకు కానీ బోండా ఉమ్మకి గారికి కానీ సంబంధం లేదు. ఏమండి, కాపులు వచ్చి ఒక కాపు మంచి నాయకుడు, ఓ మహనీయుడు, జాతిలో ఆనిముత్యం మొదలగడ పద్మనాభం గారి సంవత్సరం సభకి అన్ని పార్టీలలో కాపులు కలిసి నొప్పి ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈయన మాత్రం వెళ్ళిపోయి హరికృష్ణ గారి శవం దగ్గర కూర్చుని కేటీఆర్ గారితో కూర్చుని రాజకీయ మంత్రాలు ఏం చేసేయచ్చు. ఇక్కడ వచ్చి సంస్మరణ సభలో ఆ మహనీయుడి గురించి 2 మాటలు చెప్పి కుశల ప్రేసులు కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని ఒకరినొకరు పలకరించుకుంటేనే పాపం అయిపోయింది ఆ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియదని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అంత అమాయకుడా? కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి. రాజకీయంగా వ్యూహాలు కుట్రలు చేయడం ఆయన దిట్ట. అందులో బాగానే పొలిటికల్ డైవర్షన్ లో ఇప్పుడు ఈ టాపిక్ ని తీసుకొచ్చారు. ఎప్పుడు చూడండి, ఇందాక చెప్పిన అంశమే కాదు, ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు నలిగిపోతున్నారు, పంచదారులు కొండలు కలుషితం అయిపోతున్నాయి, విశాఖపట్నంలో సింహాచలం కొండలు తవ్వేస్తున్నారు. ఇలాగ 1, 2, 3 ఈ రాష్ట్రంలో బడికి వెళ్ళిన పిల్లవాడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నాడు, హాస్పిటల్కి వెళ్ళిన రోగి వైద్యం అందరికి చచ్చిపోతున్నాడు, యూనివర్సిటీలో ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారు, కనీసం డ్యూటీకి వెళ్తే స్టీల్ ప్లాంట్ ఇతర కర్మాగారాల్లో కూడా ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, గుడికి వెళ్తే భక్తులు క్యూ లైన్ లో నిలబడి చచ్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో బతకాలా చావాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్ని అంశాలను పెట్టుకుని ఈ యొక్క అంశమే దొరికిందా మనకి? ఎందుకు దొరికింది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి. అంటే రాజీవ్ గాంధీ గారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ప్రభుత్వాన్ని వీక్ చేసేటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వారి యొక్క వాదన స్పష్టంగా అర్థమవుతుంది. సార్ మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వీక్ చేయాల్సిన పనేం లేదు. ఈ ప్రభుత్వమే వీక్. ఈ ప్రభుత్వం ఆల్రెడీ వెంటిలేటర్ మీద 164 స్థానాలు వచ్చిన ప్రభుత్వం వీక్ అని మీరు అంటే దాన్ని ఎలా తీసుకుంటారు? వినేటువంటి మీరు గమనించమని నేను అడుగుతున్నా. 164 స్థానాలు వచ్చాయి, ఆ కూటమిగా వెళ్ళారు. ఎలా వచ్చినాయి ఏంటనేది సెకండరీ. బట్ వాళ్ళు 164 అనేటువంటి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళ బలమైనటువంటి ప్రభుత్వమే, సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే. నేను దానికేం కాదంటలే, 2 ఏళ్ల క్రితం అది. బట్ స్టిల్ ఈ రోజు పరిస్థితి ఇందాక నుంచి నేను చెప్తున్నామని నేను కాదండి, స్వయంగా 23 నెలలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కడిగి పారేసింది 6,962 కోట్లని. అంటే ఇలా ప్రచారం పీకు, మ్యాటర్ వీకు కదా. సో అది చెప్తున్నాను, ఈ ప్రభుత్వ పాలన వీకు అంటున్నాను నేను. అంతే తప్పితే వాళ్ళని వీక్ చేయాల్సిన పని మాకేం లేదు.
టైం వచ్చినప్పుడు ప్రజలు వీక్ చేస్తారా బ్రేక్ Hmm. చేస్తారా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. Hmm. ఎప్పుడైతే మాత్రం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకేం లేదు. అది కేవలం వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని తీసుకొచ్చి కాపుల భుజం మీద తుపాకీ పెట్టి బోండా ఉమ్మన్ గారిని ఇబ్బంది పెట్టడమో, లేదా అంబటి రాంబాబు గారి భుజం మీద తుపాకీ పెట్టి బోండా ఉమ్మన్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే ఇంకొకటి కాదు. ఏమండి ఈ రాష్ట్రంలో ఎంతమంది కమ్మవారు ఇతర పార్టీలో ఉన్నటువంటి కమ్మవారితో అనేక సంస్మరణ సభల్లో రామోజీరావు గారి సంస్మరణ సభలో ఇతర పార్టీ కమ్మలు వీళ్ళు కలలేదా, మాట్లాడలేదా? ఏ కాపులు కలిసి వచ్చింది చెప్పేంటి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, కావాలనే విల్ఫుల్ గా వాంటెడ్ గా. ఇట్స్ అ పార్ట్ అండ్ బ్యూటీ ఆఫ్ పొలిటికల్ డైవర్షన్ అంతే. ఇప్పుడు కొండా రాజీవ్ గాంధీ గారు మీరు బోండా ఉమామహేశ్వర గారిని వారికి మద్దతిస్తున్నారా మీరేమన్నా? మాకే సంబంధం సార్, బోండమ్మ మహేశ్వరం మరీ బాగుంది ఇది. మాకే సంబంధం బోండమ్మ గారితో. నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఆయన మా ప్రత్యర్థి పార్టీలో శాసనసభ్యుడు, ఈ రాజకీయ నాయకుడిగా. ఇప్పుడు ఆయన ఫర్ సపోజ్ ఆయన ఎక్కడన్నా కలిశాడు అనుకోండి, ఏమండి రాజీవ్ గారు బాగున్నారని ఆయన పలకరిస్తా, బాగున్నాను అమ్మ గారు మీరు ఎలా ఉన్నారు అంతే. నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్. అంత సంస్కారహీనంగా ఆలోచించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఆయనకి మాకేం సంబంధం. రాజకీయంగా ఏమనంటే ఆయన వాళ్ళ పార్టీ అధినాయకుడు చూసుకోవాలి. మాకైతే ఏమీ సంబంధం లేదు ఆ విషయంలో. స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయితే రాజకీయంగా విభేదిస్తారు, వ్యక్తిగతంగా గౌరవిస్తారు, సామాజిక వర్గ పరంగా కలుస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారినైనా వ్యక్తిగతంగా గౌరవిస్తాను, చంద్రబాబు నాయుడు గారినైనా గౌరవిస్తాను, నారా లోకేష్ గారినైనా గౌరవిస్తాను, ఎవరినైనా గౌరవిస్తాం సార్. గౌరవించడం అనేటువంటిది మన సంప్రదాయం, మన సంస్కారం. అంటే ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, సామాజిక వర్గం పరంగా ఎవరైనా కలవచ్చు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానించే వాళ్ళు, లేకపోతే వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కలవచ్చు. మీకు నేను ఇంకో మాట చెప్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారినో, ముద్రగడ పద్మనాభం గారినో ఒక సామాజిక వర్గానికి మాత్రం పరిమితం చేయాలనేటువంటి కుట్ర కూడా చెయ్యొద్దని అడుగుతున్నా. ఎవరైతే ఆలోచన చేస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారు కానీ రంగా గారు కానీ, ఈ రోజు అదే ముద్రగడ గారి సంస్మరణ సభ మరి జోగి రమేష్ గారు రాలేదా, లేకపోతే ఇతరులు రాలేదా? ఏమి అది తప్పు అంటున్నా. ఇప్పుడు ఎక్కడా కూడా ఇక్కడ సామాజిక వర్గ అంశం కూడా కాదండి. లేనటువంటి అంశాన్ని అగ్గిని రాజేసి రాజకీయంగా చలి కాచుకుంటున్నారు. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరెవరికైనా ఇప్పుడు మొన్న ఎప్పుడో చూసాం, అలాగైతే అంబటి రాంబాబు గారు రఘురామకృష్ణరాజు గారు ఏదో పెళ్లి వేడుకలు అక్కడ కలిశారు. దానికి ఏముంటది సార్? మరి చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు కలిశారు, ఏముంటది అందులో సార్? కష్టమైన సుఖమైన మనుషులు కలుస్తాం కదా, కలిసి గౌరవప్రదంగా ఉండడం వేరు, రాజకీయ పందా వేరు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటది కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాడు, పక్కన వచ్చి కూర్చున్నాడు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఏకైక పక్కన నవ్వలేదా? మన అప్పుడు ఆలోచన లేదా అంటే? కాదు. రాజకీయాలు ఎలా చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు ఆయన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి, ఈ రాష్ట్రం సంక్షోభం లాంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి, జన్ ఆల్ఫా జనరేషన్స్ గమనిస్తున్నాయి, రేపు ప్రశ్నిస్తాయి, పోరాటం చేస్తే వీళ్ళని ఇబ్బందికి గురవుతారు, భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ముందరకాల బంధంగా లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఒక చర్చ, పొలిటికల్ డైవర్షన్ చేయడంలో భాగంగా ఇదంతా చేశారు. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. సింగళూరు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీరేం చెప్తారు వెంకటేష్ గారు? రాజకీయ కలయికలు లేకపోతే సంస్కరణ సభలో కలయికలు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైకాపా నేతలతో వేదికలు పంచుకోవద్దనేటువంటి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా అండి. ముందుగా మీకు అలాగే ఛానల్ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ఇతర సోదరులకు కూడా ముందుగా నమస్కారాలు. అట్ ద సేమ్ టైం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చిత్రతకి మనందరం కూడా ఒక దర్పణంగా తీసుకోవాలి. ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక డైవర్షన్లో భాగమా, లేదా నిజంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొంతకాలంగా బోండా ఉమా గారు వెలువెత్తుతున్నటువంటి, ఎత్తి చూపుతున్నటువంటి అసమ్మతి రాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన మీద ఇటువంటి ఒక అపవాదానండి, లేకపోతే ఒక నేరారోపణ కానీ ప్రభుత్వమే చేసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని చేశారు అని చెప్పేసి అని వస్తున్నటువంటి ఒక ఊహాగానం. ఏదైతే ఒక సుమారుగా ఒక 15 రోజులు 20 రోజుల లోపు బోండా ఉమా గారు ఒక వ్యాఖ్య చేశారు ఒక మీటింగ్లో.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర పార్టీల్లోంచి వచ్చిన వాళ్ళకి కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు లభించినాయి కానీ సొంత పార్టీలో మాలాంటి వారందరినీ కూడా కాపులందరినీ కూడా అణగదొక్కేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాపులకి మంత్రి పదవి రాకుండా వెనక దోశారు కృష్ణా ఉమ్, జిల్లాలో అని చెప్పేసి ఉమ్, ఆయన బాహాటంగా ఉమ్, వెళ్ళగక్కినటువంటి మాట వాస్తవం. ఉమ్, ఈ నేపథ్యంలో ఈయన ముద్రగడ గారి యొక్క సంస్మరణ సభకి వెళ్ళటం, ఉమ్. అలాగే అక్కడ అంబటి రాంబాబు గారితో వేదికను పంచుకోవటం. అయితే ఈ మీటింగ్లో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రమైన దుమారాన్ని రేపిని. అలాగే అంటే ఏవైతే రాజకీయ దుమారం అనుకోవాలా, సామాజిక దుమారం అనుకోవాలా? రాజకీయ దుమారాన్ని రేపిని. ఓకే, ఓకే. ఎందుకంటే ఉమ్, ఇక్కడ రెండు రకాల కామెంట్స్ చాలా బలంగా వినపడినాయి. ఉమ్, బోండా ఉమా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యాఖ్యలుగానే ఆ ఉమ్, ప్రభుత్వం చూస్తుంది. ఉమ్, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఆ రకంగానే చూస్తుంది. ఉమ్, కేవలం ముద్రగడ్డ గారిని 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అణచివేతకి ప్రతిఫలమే మన యొక్క ఓటమి అని చెప్పేసి అని ఉమ్. ఆయన ఒక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అది అవును. పార్టీ యొక్క వెన్నుముకను అవును. అంటే విరిచేసేటువంటి అప్పట్లో ముద్రగడ పద్మనాభ గారిని పిలిచి మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి అధిష్టాన పెద్దలకు చెప్తే కొంతమంది వారి వర్గానికి సంబంధించిన వారే ముద్రగడ గారికి పబ్లిక్లో అంత పట్టు లేదు, ఆ వర్గంలో అంత పట్టు లేదు అని చెప్పారనేది కూడా వారు మాట్లాడారు. ఆ ఫలితమే వాట్ 2019 ఎన్నికల్లో పడిందని. అది గడిచిపోయిన చరిత్ర. ఉమ్, మనం ఏ మీటింగ్కి వెళ్ళాము, ఎంతవరకు మాట్లాడాలి అనేది అక్కడ క్రైటీరియాగా తీసుకోకుండా ఆ యొక్క పాత గాయాన్ని ఈరోజు కాపు సమాజానికి మొత్తానికి కూడా బోండా ఉమా గారి యొక్క వ్యాఖ్యల వల్ల మరి ఒకసారి గుర్తు చేసినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందనేది తెలుగుదేశం పార్టీ యొక్క భావన. ఉమ్, ముద్రగడ్డ గారి మీద ఆ రోజు జరిగినటువంటి దాష్టీకం ఏదైతే ఉందో అది యావత్ కాపు సమాజం మొత్తం మీద కూడా జరిగినటువంటి ఉమ్, దాష్టికంగా ఉమ్, ఈ రోజు వరకు కూడా కాపు సమాజం అంతా నమ్ముతున్నటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఆ రోజు అగ్రనేతలైనటువంటి దాసనారాయణరావు గారిని కానివ్వండి, చిరంజీవి గారిని కానివ్వండి, ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కానివ్వండి, కనీసం ముద్రగడ్డ గారిని కలవనీయకుండా ఉమ్, వెనక్కి పంపినటువంటి విధానం, ఉమ్, జిల్లా సరిహద్దులు మూసి కాపు సమాజం ఎవరో కూడా ముద్రగడ గారి యొక్క ఇంటికి చేరుకోకుండా ఆ రోజు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అలాగే ముద్రగడ గారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆయన యొక్క సతీమణి మీద కానివ్వండి, కోడళ్ళ మీద కానివ్వండి, ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఆ తర్వాత ఆయన వ్యక్తపరిచినటువంటి ఈ తీరంతా కూడా ఈరోజు బోండా ఉమ్మ గారి వ్యాఖ్యల వల్ల మళ్ళీ ఒక్కసారి కాపు సమాజం నెమరు వేసుకునేటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రాణ సంకటం. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా భరించలేనటువంటి ఒక వ్యవహారంగా దీన్ని చిత్రీకరించినటువంటి ఒక పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి గారికి చాలా 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 ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యవహారం. ముద్రగడ్డ గారు లేరు, ఆయన మీద జరిగినటువంటి దాష్టికం ఎవరికి గుర్తులేదు, లేదా ఇటువంటి వ్యవహారాన్ని మళ్ళీ తవ్వి కాపు సమాజానికి మొత్తం గుర్తు చేశాడు ఈయన అనే దాని మీద ఈరోజు బోండా ఉమా గారి మీద వస్తున్నటువంటి ఈ చర్యలకి ఏదైతే ఉందో దీనికి కారణభూతమైనటువంటి వ్యవహారం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఇదే సభలో కాపులకి అత్యంత మేలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి బోండా ఉమా గారు పదే పదే చెప్పినట్టు మాట పక్కన మరుగున పడిపోయింది. అయితే చెప్పారా? చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. అది చెప్పారు, చెప్పిన మాట వాస్తవం. అనేక ప్రింట్ మీడియాస్ లో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో రాలేదు కానివ్వండి. మీరు చెప్తున్నారా లేకపోతే ఉమా గారు చెప్పారు ఆ వేదిక మీద? లేదు, ఉమా గారు చెప్పారు, ఉమా గారే చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈయన యొక్క సమక్షంలోనే దాసరాము గారు ఒక బాంబు పేల్చారు. అయ్యా, ఈ కూటమి ప్రభుత్వం కాపు సమాజానికి సుమారుగా రమారమి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని నిధులు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి బాణ్యశ్రీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పదే పదే గ్రామాన కూడా ఒక ప్రామిస్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు వరకు కనీసం 3 రూపాయలు కూడా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అయింది, మాకు 6,000 కోట్ల రూపాయలు మా ఖాతాలోకి రావాల్సినటువంటి ఒక పరిస్థితి. మీరు
రூపాయలు కూడా పంపించినటువంటి ఒక పరిస్థితి. దయచేసి మేము అడుగుతున్నాం, ఈ 6,000 కోట్ల రూపాయలు 600 కోట్లు ఇవ్వండి చాలు, అంటే 10% ఇవ్వండి చాలు అని చెప్పేసి ఆయన యొక్క దీనంగా ఆయన వేడుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, కాపు సమాజానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాక్షిగా జరిగినది చంద్రబాబు నాయుడు గారు డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి. ఈ రెండు వ్యాఖ్యలు ఈరోజు బోండా ఉమా గారి మీద ఇటువంటి చర్యలకి ఉపక్రమించేటువంటి ఒక పరిస్థితిని ఈ సమాజం లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా అభివర్ణించవచ్చు. వీటన్నిటి ఇంకొక విషయం కూడా ఉంది బ్రహ్మనాయుడు గారు, లెట్ మీ ఫినిష్, ఒక్క నిమిషంలో. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వంగవీటి మోహన రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారికి గతంలోనే ఈ సీటు కేటాయించాల్సినటువంటి ఒక పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బోండా ఉమా గారికి కేటాయించారు. ఈ రోజు వరకు వంగవీటి వారసుడికి ఎమ్మెల్సీ ఇస్తామని, రాజ్యసభ ఇస్తామని, ఇంకో పదవి ఇస్తామని చెప్పేసి మభ్య పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు. సుమారుగా 2 సంవత్సరాలు గవర్నర్ కోట ఎమ్మెల్సీల జాబితాలో పదవుల పందారం వచ్చినటువంటి ప్రతిసారి కూడా లిస్ట్ ప్రయారిటీలో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క తనయుడిని పెడతారు. ఆయనకి ఇస్తున్నారని పొద్దున్న నుంచి ప్రచారం జరుగుతుంది కదా సోషల్ మీడియాలో. ఈ ప్రచారం గతంలో కూడా చూసాం కదా, ఆ రేస్ లో ఉన్నారు నడుస్తుంది వారి మీద. వంగవీటి రాధా గారు నాకు తెలిసినంత వరకు అతను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతోనే ఉన్నాడు, కానీ నామినేటెడ్ మీద ఆధారపడి రాజకీయాలు చేసేటువంటి దుస్థితిలో నాకు తెలిసినంత వరకు వంగవీటి రాధా గారు ఎప్పుడూ కూడా అలా ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తి కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలి, అందులోనూ సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఆయన యొక్క పాత పార్టీలో కూడా, వైకాపా పార్టీలో కూడా నాకు ఖచ్చితంగా సెంట్రల్ సీట్ కావాలని ఆ రోజు విభేదించి బయటకు వచ్చాడు. అవును. సో ఇప్పుడు వంగవీటి రాధా గారు పట్టుబడితే బోండా ఉమా గారికి సీట్ ఇవ్వడం చాలా కష్టమయ్యేటువంటి ఒక వ్యవహారం. రెండోది, బోండా ఉమా గారు కూడా ఆయన యొక్క ఇద్దరు తనయుల్ని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి ఆయన ఇంకా బలం పుంజుకునేటువంటి విధంగా నియోజకవర్గంలో ప్రతి గడపని కూడా తన కుమారులతో సైతం టచ్ చేయించి ఆయన యొక్క వర్గాన్ని బలంగా పెట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా తయారైంది. ఈ నియోజకవర్గాన్ని బలమైనతలు ఢీకునేటువంటి ఈ పరిస్థితుల్లో ఉమానా రాధానా అంటే వంగవీటి తనయుడి వైపే మొగ్గు చూపాల్సినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి కల్పించేటువంటి ఒక ధోరణి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, బోండా ఉమా గారికి వంగవీటి రాధా గారి మధ్య అంతర్గతంగా ఒక యుద్ధం, ఆధిపత్య పోరు నడుస్తుందని అనుకోవచ్చా? వీళ్ళిద్దరి మధ్య ఏం పోటీ లేదు, కానీ సీటు విషయంలో మాత్రం పార్టీకి ఇది ఒక ప్రాణ సంకటమే. రాధానా ఉమానా అని చెప్పి తేల్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే ఎటువైపు మొగ్గు చూపాలి అనేది ఈరోజు పార్టీ ఏం చేస్తుందంటే, రాధా గారికి సీట్ ఇవ్వాలి, బోండా ఉమా గారికి ఎందుకు సీట్ ఇవ్వకూడదు అంటే, బోండా ఉమా గారు ఈ తప్పిదం చేశారు, ఇదిగో ఈ తప్పిదం చేశారని చెప్పేసి 100 తప్పులు లెక్క పెట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే బొత్స సత్యనారాయణ కలిసినటువంటి నారా లోకేష్ మీద ఎటువంటి చర్యలు లేవు. మరి వంగవీటి రాధా గారు వెళ్ళి అక్కడ ముద్రగడ గారి సంస్మరణ సభలో అనేక మంది వైకాపా నేతలను కలిశారు, అతని మీద ఎటువంటి వ్యవహారమైనటువంటి చర్యలు లేవు. కేవలం ఉమా గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల, లేకపోతే ఉమా గారు వెళ్ళి అంబటి రాంబాబు గారిని కలిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా? మిగిలిన నేతలందరూ కూడా బాగానే కలుస్తున్నారు కదా. అవును, 1 by 1 మాట్లాడదాం సార్. రైట్, ఇక మనతోటి డిబేట్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు కాపు నేత దాసరాము గారు, వారితో మాట్లాడదాం. దాసరాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అంబటి రాంబాబు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో వేదిక పంచుకోవటం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. టీడీపీ అధిష్టానం కూడా బోండా ఉమా గారికి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, వారు వివరణ ఇవ్వటం. సో ఈ అంశం మీద మీరేం చెప్తారు? ఆ మీటింగ్లో కూడా మీరు కీలకంగా వ్యవహరించారు. అది గుంటూరు గుంటూరు జిల్లా కేంద్రంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్దలందరినీ, అన్ని నియోజకవర్గాల కాపు సంఘాల పెద్దల్ని, అన్ని రాజకీయ పార్టీల పెద్దలందరినీ పిలిచి గుంటూరులో ఒక భారీ సంస్మరణ సభ ఏర్పాటు చేశామండి. గుంటూరులో ఉన్న కాపు కులం పెద్దలందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇది ప్యూర్ కమ్యూనిటీ బేస్డ్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమం. వచ్చిన వాళ్ళలో 99.999% అంతా కూడా కాపులే వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. ఇది ఒక మహానుభావుడు, ఈ జాతి కోసం పనిచేసిన మహానుభావుడు సంస్మరించుకోవడానికి, గుర్తించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత అనేక పార్టీల పెద్దలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు డయార్స్ మీదకి వచ్చి నివాళులు అర్పించి కిందకు వస్తున్నారు. ఆ సందర్భంలో మరి కింద వరుసగా కూర్చున్న చోట ఒకళ్ళ పక్కన కూర్చుండొచ్చు, దాన్నే ఉంది.
ఉమ్, ఆ కూర్చున్నంత మాత్రం దాన్ని తప్పుదో పట్టించి మాట్లాడటం అన్నది ఉమా గారు మాట్లాడింది టీడీపీ పార్టీ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది పడి ఏమి రాజకీయంగా ఇబ్బంది వచ్చిందో వాళ్ళు ఏమి నొచ్చుకున్నారో తెలియదు కానీ అతన్ని రాజకీయంగా అతని మీద ఒత్తిడి చేయలేక ఈ రూపంలో అంటే కోవిడ్ ప్రభుత్వం పెట్టుకుంది నియమం పెట్టుకుంది కదా, ఉమ్, జనసేన కానీ టీడీపీని కానీ ఎవరన్నా ఏదన్నా ఇది తప్పు ఒప్పనంటే వాళ్ళు చేసే మొదటి పని ఏంటి తీసుకెళ్లి వైసీపీ కోవర్ట్ ఉమ్, వైసీపీ ప్యాకేజీ తీసుకొని తిడుతున్నారు. ఇది ఫస్ట్ వాళ్ళు వాడే పదం. ఉమ్, అదే విధంగా అంబటి రాంబాబు గారిని కూడా ఉమా గారు తగిలిచ్చారు తీసుకొచ్చి ఉమ్, కార్యక్రమంలో. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బద్ద శత్రువులు కలుస్తుంటారు కదా. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కలిసిన సందర్భాలు లేవా? కలిశారు. మరి అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి గారు మీరు ట్రోల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చున్న సందర్భాలు, బొత్స గారు లోకేష్ గారు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి వాటన్నిటి ఏం చేద్దాం, వాళ్ళందరూ షోకేజ్ రొట్టె వాళ్ళందరూ కూడా. ఓకే, ఇది బోర్న ఉమా గారితో రాజకీయంగా మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏమి ఇబ్బంది ఉందో, ఏ కోణంలో వాళ్ళు ఉందో ఏమో తెలియదు కానీ అది బయట పెట్టకుండా ఇది వైసీపీ పార్టీ వాళ్ళతో కూర్చున్నారు, వేదిక పంచుకున్నారు. అంటే ఒక కుర్చీలో పక్కన కూర్చుంటే అది రాజకీయ కోణాలండి. అది కులపరమైన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ పెద్దలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 8 మంది వచ్చారు, జనసేన పార్టీ వాళ్ళు 5-6-7 మంది దాకా వచ్చారు. వైసీపీ పార్టీ వాళ్ళు తక్కువ వచ్చారు, 2-3 వైసీపీ పార్టీ నాయకులుగా కనపడింది. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చారు, బీజేపీ పార్టీ పెద్దలు వచ్చారు, అన్ని నియోజకవర్గాల కాపు సంఘాల పెద్దలు వచ్చారు. 2000 మందితో అతిపెద్ద కార్యక్రమం జరిగి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా వేదిక మీద మాట్లాడిన వాళ్ళు కూడా పద్మనాభం గారి గురించి మంచి విషయాలే చెప్పారు. రెండోది ఆయన కోరిక ఏదైతే రిజర్వేషన్ ఫైల్ ఉందో కాపు కార్పొరేషన్ నిధులండి, 2 సంవత్సరాల నుంచి మనకు నిధులు లేవు కదండి. చంద్రబాబు నాయుడు గారు నోరుంది కానీ తక్కువ ఇచ్చేస్తారు వాగ్దానాలు. 3000 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఆయన ఏమి ఆచరణలో ఇవ్వని వాగ్దానాలు దేనికంటే అలాంటి వాగ్దానాలు ఇవ్వచ్చు. ఆయన వయసు కదా 3000 కోట్లు అన్నారండి, 2 సంవత్సరాలు అయిందంటే 6000 కోట్లు ఇవ్వాలా? 6000 కోట్ల రూపాయి ఇచ్చారా అంటే అదే అక్కడ ఏమని చెప్పారు, అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లేకపోతే 6000 కోట్లు కాబట్టి 600 కోట్లు ఇవ్వండి అయ్యా, మీకు ఎంత అవకాశం అంత ఇవ్వండి, కాపుల్లో పేదవాళ్ళను అది పరిశీలించండి అని చెబుతూ పద్మనాభం గారి యొక్క ఏదైతే కాపులం బాగుండాలనే ఆశయాలు ఏవైతే రిజర్వేషన్లు మిగతా ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి ప్రభుత్వంతో మాట్లాడి మంచిగా ఉద్యోగాలు కాదు మంచిగా మాట్లాడి వాళ్ళకి ఆ పని చేయిద్దామని అందరూ మంచి ఉద్దేశంతో మంచి పద్ధతిలో మాట్లాడారు. ఎప్పుడు కొత్త గొప్ప కాంట్రవర్సీలు ఉండే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా అందరూ కేవలం పద్మనాభం గారి యొక్క మంచి విషయాలు చెప్పి కాకపోతే గౌరవం వెళ్ళి కూర్చున్నారు. దాన్ని సాయంత్రం అయ్యేటప్పటికి కార్యక్రమం అయిపోయిన సాయంత్రానికి దాని షోకాజ్ నోటీస్ దాన్ని వేరే వైసీపీతో వేదికలు పంచుకుంటున్నారని వేరే రకంగా సృష్టించి దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసంటే ఇది ఎట్లా ఉందంటే కుక్కని చంపాలంటే ఏం చేయాలంటే ముందు అది పిచ్చిదని చెప్పి ముద్ర వేయాలంట. అట్లా ఈ కూటమిలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నారంటే ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ వ్యవస్థలు ఏదన్నా ఇది తప్పు ఒప్పని అడిగితే వాళ్ళు వేసే మొదటి ముద్ర ఏంటంటే వాడు వైసీపీగా అమ్ముడిపోయాడు, వైసీపీ ప్యాకేజ్ తీసుకున్నారు. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ట్రైలర్ వాళ్ళు కొట్టేది. అదే బహుశా అంబటి రాంబాబు గారు కూడా అందించారు, మన బోర్న ఉమా గారు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఆ కోణంలోనే అంటే అలా అంటిస్తే వైసీపీ అంటిస్తే నోరు మూస్తాడు, పార్టీలో ప్రశ్నించుకుంటూ ఉంటాడని చెప్పని వాళ్ళు అలా చేస్తున్నారేమో. కానీ అందరూ నిర్వహించిన కార్యక్రమం ఆ కార్యక్రమం పూర్తిగా కులపరమైన ఆధారంగా కులం వేదికగా అన్ని పార్టీలకు అతీతంగా చేశామండి. మంచి భావంతో చేశాం, మహానుభావం కలుసుకోవడానికి చేశాము. దాన్ని రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దాసరాము గారు, ఫోన్లో అందుబాటులో. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్తే మనతోటి మేడా విజయశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు మనతోటి జూమ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి మేడా విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో కాస్త మీకు ఇది కఠినమైనటువంటి చర్చగానే అనిపించవచ్చు, ఎందుకంటే ఏం లేదండి ఒకటండి, ఎవరెవరి విధానాలు బట్టి ఎవరెవరి పరిస్థితులు బట్టి వాళ్ళు మాట్లాడతారు. మా పార్టీ విధానం మా పరిస్థితులు బట్టి నేను మాట్లాడతా, ఎక్కడ మాకేం కన్ఫ్యూజన్ లేదు ఈ విషయంలో. మీకు ప్యానలిస్టులకి అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలా లేదంటే మీరే చెప్పండి. ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకు పెడుతుంది మీ పార్టీ అధిష్టానం? వైకాపా నేతలతో ఎందుకు వేదిక పంచుకోకూడదు? ఒక సంస్కరణ సభకు వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఏం తప్పు అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు మీ పార్టీని. వచ్చిన మాట, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన రోజు ఆయన అంతిమ యాత్రకు కొంతమంది నాయకులు వెళ్ళారు. అక్కడెక్కడ ఆంక్షలు లేవు, అక్కడెక్కడ ఎవరిని మాట్లాడాల. ఎందుకంటే ఒక మంచి నాయకుడు,
కాపుల్లో గొప్ప నాయకుడు. ఆయన చనిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ వెళ్ళి పరామర్శించాలి. దాంట్లో ఎక్కడా తప్పు లేదండి. సంస్మరణ సభ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, దాస రాము గారు బయటకు వచ్చి పెట్టారని. మా సమాచారము తోట త్రిమూర్తులు గారే ఈ సభ పెట్టారు, వైసీపీ తరపున ఈ సభ పెట్టారు. మీరు చూశారు కదా సార్, అసలు అంతిమయాత్ర రోజు వైసీపీ నాయకులు చేసిన గొడవ ఎంత ఉంది. ఆ రోజు ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు తోయడం కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కేవలం వైసీపీ నాయకుడే, కాపులకి ఏం సంబంధం లేదు, మిగతా నాయకులకి ఎవరికి సంబంధం లేదు, లేదంటే ప్రజలకు సంబంధం లేదనే లెవెల్లో మీరు చేయని హడావుడి ఎంత చేశారు మీరు చూశారు కదా ఆ రోజు. అలాంటి హడావుడి చేసి ఆయన మీరు ఓన్ చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే సానుభూతితో మేము ఓటు పొందాలని మీరు రకరకాల ప్రయత్నాలు చేసిన మీరు సంస్మరణ సభ కూడా మీ నాయకుడు తోట త్రిమూర్తులు గారే పెట్టినప్పుడు ఈ రోజు దాసరాము గారు సభ పెట్టారని మాట్లాడతారు. రాము గారు సభ పెడితే మరి దాసరాము గారు చెప్పాలిగా, ఆయన నేనే పెట్టానని చెప్పాలి కదా. మరి తోట త్రిమూర్తులు గారు పెట్టారు ఎందుకు అంటున్నారు బయటంతా? సరే ఇదంతా కూడా కాదు. ఇప్పుడు అంటే ఎవరు పెట్టుకొని ఒక సంస్కరణ సభ వారికి సంబంధించి అభిమానంతో వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి అన్ని పార్టీలో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా కొన్ని మిగతా సామాజిక వర్గాలు వారు కూడా గుంటూరు వేదికగా పార్టిసిపేట్ చేశారు. మిగతా సామాజిక వర్గాలు చెందినటువంటి వారు కూడా, వాళ్ళకి ఎవరికి లేనిది బోండమ్మ గారికి ఎందుకు ఆంక్ష అనేది ఇక్కడ. సార్ ఇప్పుడు అంతిమ యాత్రలో మీరు ఎవరినైనా రానిచ్చారా, ఎవరినైనా పిలిచారా, లేదంటే ఎవరినైనా మాట్లాడిచ్చారా? పిలుస్తారా? విజయశేఖర రెడ్డి గారు పిలుస్తారా? అలాంటి కార్యక్రమంలో పిలుస్తారా? ఎవరికోళ్ళు చొరవ తీసుకొని వెళ్తారు, ఓన్ చేసుకుంటారు, నివాళులు అర్పిస్తారు. హడావుడికి సార్ మీరు చేసిన హడావుడికి మిగతా నాయకత్వాలు భయపడిపోయాయి. టీడీపీ నాయకులు కావచ్చు, లేదా జనసేన నాయకులు కావచ్చు, భయపడిపోయే పరిస్థితి. అసలు పోలీసులనే మీరు మెడబట్టి పడి దోస్తూ ఉంటే మిగతా పార్టీ నాయకులు వచ్చి నిలబడగలరా? అక్కడ జగన్మోహన్ గారు దిగంగానే సీఎం అని అదే ఒక వైసీపీకి సంబంధించిన సభ జరుగుతున్నట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఎలా వస్తారండి ఎవరైనా? అంతటి అన్యాయమైన పరిస్థితి మీరు కల్పించి ఆ రకంగా మీరు ఒక విషయాన్ని వెదజల్లి అక్కడంతా చుట్టుపక్కల సంస్మరణ సభ పెట్టినప్పుడు టీడీపీ నాయకులు అందులో వెళ్ళడమే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. లేదు ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద వెళ్ళడమే కరెక్ట్ కాదా? నేనంటున్నా, వైసీపీ వారు పెట్టినప్పుడు టీడీపీ వారు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు విషయాన్ని ఎదుగుతున్నారు, విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు, లేదంటే మా అధినాయకుల మీద కావచ్చు, లేదంటే పార్టీ మీద కావచ్చు, వారు చమ్మే విషయం ఇంత ఉందా సార్? నిజంగా వారు మంచివారైతే అంతిమయాత్ర రోజు అంత హడావుడి ఎందుకు చేశారు? సార్ ఈ రోజు అధికార లాంఛనాలు పంపిస్తే ఎందుకు వద్దన్నారు? ఎందుకు మెడబెట్టి గంటేశారు? వాళ్ళ సొంత కూతురు వేసి ఎందుకు ఆమెను పారిపోయేలా చేశారు? ఆమెను వెంబడించి మరి తరిమి కొట్టారు. ఇలాంటి విష సంస్కృతి ఉంది కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండని చెప్పారు. సరే వెళ్ళారు, బోండమ్మ గారు వెళ్ళారు, సరే ఓకే. ఆ తర్వాత ఏంటండి కాపుల్లో అలజడుందని. ఏం అలజడుందండి కాపుల్లో? అంటే మీరు ఎవరైనా కూర్చొని మీరు అలజడుందని మాట్లాడితే అలజడున్నట్ట? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ అలజడుంది? ఎవరి దగ్గర అలజడుంది? వెంకటేష్ గారు కొండా రాజీవ్ గాంధీ గారు కట్ అయినట్టున్నారు. కొండా రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. కొండా రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వండి సార్. ఒకటి, ఆయన కూతుర్ని ఏదో రానివ్వలేదని చెప్పేసి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కూడా తగాదాలు ఉంటాయి, ఎవరు అతీతం కాదు. ఇంటింటి రామాయణం ప్రతి దగ్గర ఉన్నదే, ఇదేం కాదు, కొత్త ఏం కాదు. అయితే అందులో ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక మాట అంటే బతికున్నప్పుడు గాని మరణించిన తర్వాత గాని ఆయన అనుకున్న మాట ఆయన నిలబెట్టుకునేటటువంటి తత్వం, కొంచెం ఆయన పట్టుదలతో పోయేటువంటి వ్యక్తి అది. సో ఆయన రానివ్వద్దు కూతురుని అని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పారు. స్వయాన ఆయన సతీమణి ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఉన్నారో ఆవిడే రానివ్వద్దు అని చెప్పారు. ఆ అనుగుణంగానే వారి కుమారుడు గాని వారి అభిమానులు గాని అక్కడ రానివ్వలేదు. ఒకటి. రెండు, ముద్రగడ పద్మనాభం గారు బ్రతికున్నప్పుడు వారి సతీమణి వారిని వాళ్ళ అమ్మాయి ఏ విధంగా హాస్పిటల్ నుండి ఇంటికైతే ట్రీట్ చేసింది, ఇవన్నీ కూడా ఇంకా మనిషి చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అతనికి ఇచ్చేటటువంటి గౌరవం అని నేనైతే అనుకోను. కాబట్టి ఆ మనిషి వేదన శోధన రోదన వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమలు పరిచారు. దానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధం లేదు. ఒకటి. విజయశేఖర రెడ్డి గారు
యా సమయం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం ఉండండి. ప్లీజ్ కంప్లీట్ చేయండి రాజీవ్ గాంధీ గారు. పోలీసులు తోసారు అది ఇది అన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి ఎటువంటి గౌరవ లాంఛనాలు వద్దు. అసలు బయట జనరల్ గా ఖననం మనం దహనం చేస్తారు వారి సంప్రదాయం అదేనంట. కానీ ఆయన ఖననం చేయాలి, పలానా దగ్గరే చేయాలి, ఇంటి పక్కనే చేసుకున్నారు. ఎవరైనా శ్మశాన వాటికి పట్టుకెళ్తారు. కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని నియమావళి అనుకున్నాడు, దాన్నే చేశారు. అయినా సరే ఆయన బతుకున్నప్పుడు అవమానించి ఆయన ఎంత నరకం చూపించారో అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతి వారానికి 2 రోజులు ఇస్తాను. ఎవరు చూపించారంటున్నారు? నరకం ఎవరు చూపించారని అడుగుతున్నారు విజయశేఖర్ రెడ్డి గారు. విజయశేఖర్ గారు విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. వారు చెప్తారు, వారు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. ఆయన ఏంటంటే క్రాస్ టాక్ వల్ల వెళ్ళదు. ప్లీజ్ సమయం తక్కువ. ముద్రగడ పద్మనాభం గారి కొడుకుని కోడల్ని ఎలా లాఠీలతో ఇలా ప్రభుత్వ అధికారులను కొట్టించారో అవన్నీ విజువల్స్ ఉన్నాయి కదా. ముద్రగడ పద్మనాభం గారే కదా సాక్షాత్ ఆయనే కదా చెప్పాడు, మనం అనకూడదు లంబూతులు తిట్టించారని. నేను బతుకున్న ఆ రోజుని ముద్రగడ పద్మనాభం అనేవాడు చచ్చిపోయాడని చెప్పి ఆయన అన్నాడు కదా. ఆయన అనేక మంది సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు యూట్యూబ్ లో కొడితే వస్తుంది, మీరు నేను చెప్పాలి. కాబట్టి నా గౌరవ వందనం వద్దనుకున్నాడు ఆయన తెలుసు. డిసైడ్ అయ్యాడు, ఇంప్లిమెంట్ చేశారు. సింగళూరు గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ బోండా ఉమా గారు పోయినందువల్ల కాకుండా అక్కడ మాట్లాడే మాటలు కేవలం ముద్రగడ పద్మనాభం గారి మీటింగ్లు పెట్టడం వల్ల, రిజర్వేషన్ గురించి పోరాడడం వల్లే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఏం మాట సార్ అది? ఎలా సో అది మీరు మీ పార్టీ అధిష్టానం మీ ఎమ్మెల్యే చూసుకోమన్నారు, వాళ్ళ సంబంధం లేదన్నారు. సింగళూరు వెంకటేష్ గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ మరి మా సమస్య మరి మీ డిబేట్ ఎందుకు పెట్టారు? అమర్ రామారావు గారు మీకు ఎందుకు మాట్లాడారు? ఓకే సమయం లేదు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సింగళూరు వెంకటేష్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి, కాపు నాయకులు దాసరాము గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.